ఒక మనిషికి ఎన్ని బుల్లెట్లు తగిలితే చనిపోతాడు? ఒకటా, రెండా, మహా అయితే మూడా? మన దేశ సైనికుడు ఒకరు తన ఒంట్లోకి ఏకంగా 17 బుల్లెట్లు దూసుకెళ్లినా అడుగు వెనక్కి వేయలేదు. శత్రువుల గుండెల్లో సింహంలా గర్జించాడు. అప్పటికి ఆ వీరుడి వయసు ఎంతో తెలుసా? కేవలం 19 సంవత్సరాలు. ఆ యోధుడి పేరు యోగేంద్ర సింగ్ యాదవ్. కార్గిల్ యుద్ధం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు టైగర్ హిల్. అది మామూలు కొండ కాదు. -30 డిగ్రీల చలి, గెడ్డ కట్టే మంచు, ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని పరిస్థితి. ఆ కొండ ఎలా ఉంటుందంటే దాదాపు 90 డిగ్రీల కోణంలో ఆకాశాన్ని తాకుతున్న గోడలా నిఠారుగా ఉంటుంది. కాలు జారితే 1000 అడుగుల లోయ. ఆ కొండ శిఖరం పైన బంకర్లలో పాకిస్తాన్ సైన్యం సేఫ్ గా కాపు కాసి కింద ఉన్న మన వాళ్లపైకి తూటాలు పేలుస్తోంది. ఆ మృత్యు ద్వారంలోకి వెళ్లి శత్రువుల పని పట్టే బాధ్యతను మన ఘాతక్ కమాండోల బృందానికి అప్పగించారు. పైకి వెళ్లాలంటే ఒకటే దారి. ఆ నిటారుగా ఉన్న మంచు కొండకు తాడు కట్టుకుంటూ పైకి ఎక్కాలి. అందులో అందరికంటే ముందుండి ఆ ప్రాణాంతకమైన పనికి స్వయంగా ముందుకొచ్చాడు మన 19 ఏళ్ల కుర్రాడు యోగేంద్ర. చీకట్లో నిశ్శబ్దంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పైకి ఎక్కుతున్నారు. కానీ సగం దూరం వెళ్లాడో లేదో పైన ఉన్న శత్రువుల కంటపడ్డాడు. అంతే, చీకటిని చీల్చుకుంటూ ఆయన మీదకు ఒకేసారి తూటాల వర్షం కురిసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 బుల్లెట్లు ఆ వీరుడి శరీరంలోకి దూసుకెళ్లాయి. శరీరం జల్లెడలా మారింది. ఒక చెయ్యి పూర్తిగా చచ్చుబడిపోయింది. ఆ పరిస్థితిలో ఎవరైనా సరే ప్రాణాలు వదిలేయాలి లేదా కింద పడిపోవాలి. కానీ యోగేంద్ర ఒక సాధారణ సైనికుడు కాదు, భారత మాత ముద్దు బిడ్డ. ఆ దెబ్బలతో, ఆ నొప్పితోనే పంటి బిగువన ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. నా దేశం కోసం నేను చనిపోయినా పర్వాలేదు, కానీ శత్రువును వదిలిపెట్టను అని భీష్మించుకున్నాడు. అలాగే రక్తం కారుతున్న శరీరంతో మంచులో పాక్కుంటూ పైకి ఎక్కాడు. సైలెంట్ గా శత్రువుల మొదటి బంకర్ దగ్గరకు చేరుకున్నాడు. ఒక్క ఉదుటున గ్రెనేడ్ తీసుకుని వాళ్ళ బంకర్ మీదకు విసిరాడు. ఆ పేలుడికి శత్రువులు చెల్లా చెదురయ్యారు. ఆ తరువాత తన చేతిలో ఉన్న తుపాకీతో 4 పాకిస్తానీ సైనికులను అక్కడికక్కడే మట్టి కరిపించాడు. 19 ఏళ్ల కుర్రాడు 17 బుల్లెట్ గాయాలతో శత్రువుల మొదటి బంకర్ ను నాశనం చేశాడు. ఆయన తెగింపు చూసి కింద ఉన్న మన సైనికుల్లో స్ఫూర్తి రగిలింది. ఉప్పెనలా వాళ్ళు పైకి ఎక్కి మిగిలిన బంకర్లను కూడా స్వాధీనం చేసుకుని టైగర్ హిల్ పై మన త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేశారు. ఇందులో అన్నింటికంటే అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆ భయంకరమైన దాడిలో యోగేంద్ర సింగ్ యాదవ్ చనిపోయాడనుకుని ప్రభుత్వం ఆయనకు మరణానంతరం పరమవీర్ చక్ర ప్రకటిస్తున్నట్టు ముందుగా చెప్పింది. కానీ ఆ తర్వాత హాస్పిటల్లో ఆయన ఇంకా మృత్యువుతో పోరాడుతూ బతికే ఉన్నాడని తెలిసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. 17 బుల్లెట్లు కూడా ఆ వీరుడి దేశభక్తి ముందు తల వంచాయి. మృత్యువును జయించి తిరిగొచ్చిన ఆ యోధుడికి భారత ప్రభుత్వం స్వయంగా దేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్రాను ఇచ్చి పాదాభివందనం చేసింది. చరిత్రలో అత్యంత చిన్న వయసులో ఈ అవార్డు అందుకున్నది ఆయనే. ఈ స్ఫూర్తి, ఈ దేశభక్తి ప్రపంచంలో ఏ సైన్యానికి లేదు. ఇలాంటి సైన్యాన్ని ఎవరైనా ఓడించగలరా? అసాధ్యం. ఒళ్ళు గగ్గురు పొడిచే ఈ వీరుడి అసమాన సాహసం మీకెలా అనిపించిందో కమెంట్స్ లో పంచుకోండి. ప్రతి భారతీయుడికి ఈ రియల్ హీరో కథ తెలియాలి. కాబట్టి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.